నేడు విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో వైబ్రెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని వైబ్రెంట్ జూనియర్ కళాశాల చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్ రాజేందర్ రెడ్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, పేద విద్యార్థుల కోసం కోట రాజస్థాన్ వారి వైబ్రెంట్ అకాడమీ వరంగల్లో స్థాపించడం జరిగిందని తెలియజేస్తూ, రాష్ట్రంలోనే విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వైబ్రెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధికంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని, ఇలాంటి ఫలితాలు మొదటి బ్రాంచ్లో సాధించడం చాలా సంతోషంగా ఉందని, వైబ్రెంట్ అకాడమీ మొదటి నుంచి జేఈ, అడ్వాన్స్, నీట్ వంటి అత్యుత్తమ శిక్షణలు వరంగల్లో అందించడం జరుగుతుందని, ఇలాంటి శిక్షణలు వరంగల్లో స్థాపించి పేద విద్యార్థులకు అందించడం చాలా సంతోషంగా ఉందని వారు మీడియా సమావేశంలో తెలిపారు. వైబ్రెంట్ అకాడమీ స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి సంవత్సరంలో 297 మంది విద్యార్థులతో ఈ అకాడమీని స్టార్ట్ చేసినటువంటి మొదటి సంవత్సరం లోపలనే అద్భుతమైన ఫలితాలు రాబట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాచ్ టు వెంట్ అవుట్, అంటే ఫస్ట్ బ్యాచ్ మా అకాడమీ నుంచి బయటికి వెళ్తా ఉన్నది. ఈ సందర్భంలో ఈ సంవత్సరం చేయనటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. అంటే ఇది చెప్పడం కాదు, 468 స్టూడెంట్స్, 460+ దాదాపు 37 మంది విద్యార్థులకు 460 పైచీలకు మార్కులు రావడం జరిగింది. దాంతోపాటు బైపీసీ లోపల 440 మార్కులకు గాను 430 మీద 13 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇది ఒకటే కాదు, 400 మీద 250 మంది విద్యార్థులకు రావడం జరిగింది, ఇంకా అవుట్ ఆఫ్ 470. నెక్స్ట్ దాంతోపాటు మా పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్ నాకు తెలిసి ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ దాదాపు 85% పాస్ పర్సంటేజ్ వైబ్రెంట్ అకాడమీలో ఉన్నది. శ్రమించినటువంటి అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారు, అడ్మినిస్ట్రేషన్ అందరి సహకారం వల్ల కొన్ని ఫలితాలు రావడం జరిగింది. అయితే వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకు వైబ్రెంట్ అకాడమీకి తేడా ఏంటి అనేది ఒక నిమిషం నేను మీకు ముందుకు అవసరం ఉన్నది.